ఇప్పుడు నిన్న రాత్రి 15 చోట్ల దాడులకు ప్రయత్నించిందని భారత ప్రభుత్వం చెప్పింది. అవేంటంటే అవంతిపుర, శ్రీనగర్, జమ్మూ, పఠాన్కోట్, అమృత్సర్, కపూర్తలా, జలంధర్, లుధియానా, అడంపూర్, బఠిండా, చండీగఢ్, నల్, ఫలోడి, ఉత్తరాయి, బుస్ ఈ ప్రాంతాలన్నింటిలో కూడా చేస్తే ఆ మిసైల్స్ ని, డ్రోన్స్ ని మనం అన్నిటి కూడా కూల్చి పడేశాం. అవన్నీ కూడా మా దగ్గర ఆధారాలు ఉన్నాయి, దానికి సంబంధించిన డెబ్రిస్ ఉన్నాయని మన వాళ్ళు చెప్తున్నారు. సో మనమేమో సక్సెస్ అయ్యాం వాళ్ళ చేయడంలో. వాళ్ళు కనీసం ఒక్క చోట కూడా పర్ఫెక్ట్ గా ఆ అటాక్ చేయలేకపోయారు. రీజన్ ఏం కనిపిస్తుంది? సింపుల్ సార్, అదే ఏంటంటే వాళ్ళు దే బిలీవ్డ్ ఇన్ రెటరిక్ అంటే ఒకదంపుడు ఉపన్యాసాల్లో దే బిలీవ్డ్ ఇన్, దే డోంట్ హ్యావ్ ఎనీ క్యాపబిలిటీస్, ప్రాపర్ ప్లానింగ్, ప్రిపరేషన్ తో పాటు అసలు వాళ్ళకి ఆ ఎవ్రీడే ఉండాల్సిన స్కిల్, రీస్కిల్లింగ్, అప్ స్కిల్లింగ్ జరగలేదన్నమాట. సో దట్ ఈస్ వన్ ఇన్ఎఫిషియన్సీ వాళ్ళది. ఇంకోటి ఏంటంటే అన్నిటికీ ముఖ్యంగా క్విక్ రియాక్షన్ టైం ఉంటుంది చూడండి, క్విక్ రియాక్షన్ అది కూడా వాళ్ళు చేయలేకపోతున్నారు మీరు గమనిస్తే. సో దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అన్ ఇండికేషన్ దట్ దే ఆర్ ఇన్ డోల్ డ్రమ్స్ అనమాట. డోల్ డ్రమ్స్ మీన్స్ ఆల్మోస్ట్ ఈ అంత గందరగోళంగాను వాళ్ళు పరిస్థితి కరెక్ట్ గా అంచనా వేయలేకపోవటము అండ్ రియాక్ట్ అవ్వలేకపోవటము జరుగుతుంది బికాస్ ఆఫ్ దర్ ఇన్ఎఫిషియన్సీ.